నమస్కారం. అక్షరలిపికి స్వాగతం. జూలై 15లో జరిగిన చరిత్రలు, సంఘటనలు, జననాలు, మరణాల గురించి తెలుసుకుంటున్నాం. సంఘటనలు: 1893 విజయనగరం విశాఖపట్నం మధ్య రైల్వే లైన్ మొదలైంది. 2013 భారతదేశంలో టెలిగ్రాఫ్ వ్యవస్థ మూయబడింది. ఇక జననాల గురించి తెలుసుకుందాం. 1820 అక్షయ్ కుమార్ దత్త బెంగాల్ సాంస్కృతిక పునర్జీవనకు అదిలో ఒకరు. ఇతని మరణం 1886. 1885 పిఏ దాసుపిల్లై భారత స్వతంత్ర సమరయోధుడు. ఇతని మరణం 1970. 1895 చేబియం సోదెమ్మ ఆంధ్ర రాష్ట్రం గర్వపడే స్వతంత్ర సమరయోధురాలు, సంఘ సేవకురాలు. 1899 కులసల సీతారామయ్య ఆయిల్ టెక్నాలజీ పరిశోధక నిపుణుడు. ఈయన మరణం 1977. 1901 చిలికాని రామారావు స్వతంత్ర సమరయోధుడు, 1వ లోక్సభ సభ్యుడు. ఇతని మరణం 1985. 1901 వేముల కూర్మయ్య స్వతంత్ర సమరయోధుడు, రాజకీయ నాయకుడు. ఇతని మరణం 1970. 1902 కానూరి లక్ష్మణరావు ఇంజనీరు. ఇతని మరణం 1986. 1902 కోకా సుబ్బారావు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి, 9వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఇతని మరణం 1976. 1909 దుర్గాబాయి దేశ్ముఖ్ స్వతంత్ర సమరయోధురాలు, సంఘ సంస్కర్త, రచయిత్రి. ఈమె మరణం 1981. 1920 డివి నరసరాజు రంగస్థల సినిమా నటుడు, రచయిత, దర్శకుడు. ఇతని మరణం 2006. 1920 కందాల సుబ్రహ్మణ్య తిలక్ స్వతంత్ర సమరయోధుడు, మొదటి లోక్సభ సభ్యుడు. ఇతని మరణం 2018. 1922 లియోన్ లెడర్మాన్ భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత. 1928 వీరమాచనేని విమలాదేవి భారతీయ కమ్యూనిస్టు పార్టీ నాయకురాలు, ఏలూరు లోక్సభ నియోజకవర్గం నుండి 3వ లోక్సభ సభ్యురాలు. 1941 రావెల సాంబశివరావు నాగార్జున విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్గా పనిచేశారు. కవిరాజు విజయం రూపకం రాశారు. 1942 నేదురుమల్లి రాజలక్ష్మి వెంకటగిరి శాసనసభ నియోజకవర్గం నుండి 2 సార్లు శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైంది. స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రినిగా పనిచేసింది. 1956 అలీం ఖాన్ సామాజికవేత్త. 1964 పాసిరెడ్డి వేణుగోపాల్ సీనియర్ పాత్రికేయుడు. 1972 విఎన్ ఆదిత్య తెలుగు చలనచిత్ర దర్శకుడు, నిర్మాత, రచయిత జన్మించారు. ఇక మరణాల గురించి తెలుసుకుందాం. 2022 ప్రతాప్ పోతన్ భారతదేశానికి చెందిన సినిమా నటుడు, నిర్మాత మరణించారు. ఈయన జననం 1952. 2023 కె జయరామన్ కేరళకు చెందిన భారతీయ క్రికెటర్. ఇతని జననం 1956. ఇక జూలై 15 సోషల్ మీడియా గివింగ్ డే, ప్రపంచ యువ నైపుణ్యం దినోత్సవం, నేషనల్ ప్లాస్టిక్ సర్జరీ డే. ఇక మనం ఇందులో ఒకరి గురించి తెలుసుకుందాం. దుర్గాబాయి దేశ్ముఖ్ భారత స్వతంత్ర సమరయోధురాలు, సంఘ సంస్కర్త, రచయిత, న్యాయవాది, సామాజిక కార్యకర్త. చెన్నై, హైదరాబాద్లో ఉన్న ఆంధ్ర మహిళా సభలను ఆమె స్థాపించింది. ఆమె భారత రాజ్యాంగ సభ, భారతదేశ ప్రణాళిక సంఘ సభ్యురాలు. ఆమెను భారతదేశంలో సామాజిక సర్వర్ మదర్గా పిలిచేవారు. ఆమె నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఉమెన్ ఎడ్యుకేషన్కు మొదటి చైర్పర్సన్గా వ్యవహరించింది. దుర్గాబాయి దేశ్ముఖ్ మద్రాస్ ప్రెసిడెన్సీ, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో 1909 జూలై 15న మధ్యతరగతి దేశస్థ బ్రాహ్మణ కుటుంబంలో రామారావు, కృష్ణవేణమ్మ దంపతులకు జన్మించారు. 8 ఏళ్ల వయసులోనే ఆమెకు తన మేనమామ సుబ్బారావుతో వివాహమైంది. తర్వాత ఆమె ఆ వివాహాన్ని వ్యతిరేకించింది. ఆమె నిర్ణయాన్ని తండ్రి, సోదరుడు అంగీకరించారు. బాల్యం నుండి ప్రతిభా పాటవాలను కరవరుస్తూ 10 సంవత్సరాల వయసులోనే హిందీలో పాండిత్యాన్ని సంపాదించి హిందీ పాఠశాలను నెలకొల్పి అన్ని వయసుల వారికి విద్యాబోధన అందించింది. బెనారస్ విశ్వవిద్యాలయం నుండి మెట్రికులేషన్, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎంఏ పొలిటికల్ సైన్స్, 1942లో ఎంఏ ఎల్ఎల్బి పూర్తి చేశారు. న్యాయశాస్త్రం చదివిన తర్వాత మద్రాసులో హైకోర్టు వద్ద సాధన ప్రారంభించారు. దుర్గాబాయి చిన్ననాటి నుండే స్వతంత్ర పోరాటంలో పాలుపంచుకుంది. తన 12వ ఏట ఆంగ్ల విద్యపై పోరాటం ప్రారంభించింది. ఆమె రాజమండ్రిలో బాలికలకు హిందీలో విద్యను అందించడానికి బాలికా హిందీ పాఠశాలను ప్రారంభించింది. తెలుగు గడ్డపై మహాత్మా గాంధీ రాకను పురస్కరించుకొని 12 ఏళ్ల వయసులోనే ఆమె విరాళాలు సేకరించి ఆయనకు అందజేసింది. మహాత్ముని సూచన మేరకు మారు ఆలోచించకుండా తన చేతులకున్న బంగారు గాజులను కూడా విరాళంగా అందించింది. 1923లో కాకినాడలోని కాంగ్రెస్ సభలకు వాలంటీర్గా పనిచేస్తూ నెహ్రూ వద్ద టికెట్ లేని కారణం చేత ఆయనను అనుమతించక తన కర్తవ్య నిర్వహణకు గాను ఆయన నుండి ప్రశంసలు పొందింది. ఆపై మహాత్ముని ఆంధ్ర పర్యటనలో ఆయనకు
ఆయన హిందీ ఉపన్యాసాలను తెలుగులోకి అనువదించింది. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని అరెస్టు కాబడింది. స్వతంత్ర సమరకాలంలో ఉద్యమాల్లో పాల్గొని విరామ సమయాల్లో విద్యాభ్యాసం చేసి ఎంఏ, బిఏ ఆనర్స్ చేసి న్యాయకోవిదురాలిగా ప్రఖ్యాత క్రిమినల్ లాయర్గా పేరుగాంచింది. సామాజిక సేవలు. దుర్గాబాయి అనేక మహిళా సంస్థలు, సాంఘిక సంక్షేమ సంస్థలు ప్రారంభించి స్త్రీల అభ్యున్నతి కోసం కృషి చేసింది. ఆమె ఆధ్వర్యంలో 1937లో చన్నపట్నంలో, ప్రస్తుతం చెన్నైలో ఆంధ్ర మహిళా సభ స్థాపించబడింది. 1937లో లిటిల్ లేడీస్ ఆఫ్ బృందావన్ అనే బాల సంఘాన్ని ప్రారంభించారు. ఆమె 1941లో ఆంధ్ర మహిళా పత్రికను స్థాపించి సంపాదకత్వ బాధ్యతలు నెరవేర్చింది. 1958లో హైదరాబాద్లో ఆంధ్ర మహిళా సభను స్థాపించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మహిళా వసతి గృహ ఏర్పాటుకై పాటుపడమే కాక రాష్ట్రమంతటా ఎన్నో కళాశాలలు, వసతి గృహాలు, నర్సింగ్ హోంలు, వృత్తి విద్యా కేంద్రాలు నెలకొల్పింది. చెన్నైలో 70 మంది కార్యకర్తలతో ఉదయవనం అను పేరుతో సత్యాగ్రహ శిబిరం ఏర్పరిచారు. 1953లో ఆర్థిక మంత్రి చింతామణి దేశ్ముఖ్తో వివాహం జరిగింది. 1971లో సాక్షరతా భవన్ను ప్రారంభించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం దుర్గాబాయికి 1971లో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. భారత రాజ్యాంగ నిర్మాణ సభలో 1946 నుండి 1950 వరకు సభ్యురాలుగా పనిచేసిన పిమ్మట 1952లో ప్లానింగ్ కమిషన్ సభ్యురాలుగా పనిచేసింది. ఆ సందర్భంలో డిసి దేశ్ముఖ్తో కలిగిన పరిచయం పరిణయానికి దారితీసింది. వీరి వివాహం 1953లో జనవరి 20న జరిగింది. ఈవిడ 1953లో ఆగస్టులో భారత ప్రభుత్వంచే నెలకొల్పబడిన కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డుకు వ్యవస్థాపక అధ్యక్షురాలిగా పనిచేశారు. ఢిల్లీలో ఉన్న బ్లైండ్ రిలీఫ్ అసోసియేషన్కు అధ్యక్షురాలిగా పనిచేశారు. అవార్డులు. 1975 పద్మవిభూషణ్. అదే సంవత్సరం ఆవిడ భర్త సిడి దేశ్ముఖ్ కూడా పద్మవిభూషణ్ పొందారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్. 1971 నెహ్రూ లిటరసీ అవార్డు వయోజన విద్యా సేవలకు గుర్తింపుగా వచ్చింది. యునెస్కో నుండి ఫాల్జీ హంఫన్ అవార్డు. స్మరణ. కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డు వారు 1998లో ఈవిడ పేరున డాక్టర్ దుర్గాబాయి దేశ్ముఖ్ అవార్డును నెలకొల్పారు. ఈ వార్షిక అవార్డు మహిళాభ్యున్నతికి పాటుపడే స్వచ్ఛంద సంస్థకై ఉద్దేశించబడింది. ఢిల్లీలో ఉన్న బ్లైండ్ రిలీఫ్ అసోసియేషన్ వారు 2006లో ఈవిడ పేరున దుర్గాబాయి దేశ్ముఖ్ కాలేజ్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్ నెలకొల్పారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 1987లో నెలకొల్పబడిన సెంటర్ ఫర్ ఉమెన్ స్టడీస్ 2006లో డాక్టర్ దుర్గాబాయి దేశ్ముఖ్ సెంటర్ ఫర్ ఉమెన్ స్టడీస్గా నామాంతరం చెందింది. దుర్గాబాయి దేశ్ముఖ్ 1981 మే 9న హైదరాబాద్లో మరణించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటల్ని యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ధన్యవాదాలు.